హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా ఈ మల్లిక్ టాక్స్ దాంట్లో నా జీవితానికి సంబంధించి కానీ, లేదా సమాజంలో మన చుట్టూ జరిగే సంఘటనల గురించి కానీ, లేదా నా మనసులో ఫీలింగ్స్ గురించి కానీ మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఓకే, నచ్చకపోతే నేనేం చేయలేను. ఎందుకంటే అవి నా మనసులో ఫీలింగ్స్ కదా, లేదా నాకు జరిగిన సంఘటనలు కదా, నేనేమీ మార్చలేను వాటిని కదా. నాకు కార్టూనిస్ట్గా, రైటర్గా అనుభవం ఉంది. చాలామంది సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు నన్ను అడిగేవాళ్ళు అనమాట, ఎందుకండి మల్లిక్ గారు మీరు మా ఫీల్డ్లోకి రారు, అలా ఉండిపోయారేంటి, రండి మా ఫీల్డ్లోకి అని. ఎలా వస్తుంది చెప్పండి? పొద్దునేమో కార్టూన్స్ వేసుకునేవాడిని, తర్వాత బ్యాంక్లో జాబు, ఆ తర్వాత ఇంటికి వచ్చాక నేను కొద్దిసేపు రిలాక్స్ అయ్యి కాఫీ తాగేసి మళ్ళీ రచనలు చేసుకునేవాడిని. ఫుల్ బిజీ, అస్సలు టైం దొరికేది కాదు. కానీ ఆ బిజీ లైఫ్లో కూడా నాకు సినీ ప్రపంచంతో కొంచెం అనుబంధం ఏర్పడింది. నాకు సినీ ప్రపంచంతో మొట్టమొదటి అనుబంధం రామ్ గోపాల్ వర్మతో జరిగింది. అది ఎలాగంటే, నేను ఆ రోజుల్లో సూపర్ హిట్ అనే దిక్కుమాల కథ ఒక నవల రాశాను, అలా సీరియల్ నవల. అది ఒక వారపత్రికలో రెగ్యులర్గా వచ్చేది. అది నిజంగానే చాలా సూపర్ హిట్ అయిపోయింది. చాలా పాఠకులు చాలా మెచ్చుకుంటూ ఉత్తరాలు రాసేవాళ్ళు అనమాట. ఒకసారి ఏమైందంటే, రామ్ గోపాల్ వర్మ అది చదివేసి ఆయన చాలా ఇంప్రెస్ అయిపోయాడు అనమాట. అది సినిమాల కథల మీద సెటైర్. అతనేమనుకున్నాడు, అసలు ఇంత కామెడీగా రాసినవాడు ఎలా ఉంటాడో చూద్దాము అనే కుతూహలంతో అతను నా అడ్రస్ కనుక్కుని ఎలాగో ఒకలాగా వెతుక్కుని నా దగ్గరికి వచ్చాడు. వచ్చి చాలా ఆశ్చర్యపోయాడు. మల్లిక్ గారు మీరు ఇలా ఉంటారని అనుకోలేదు, మీరు కామెడీ రాస్తున్నారంటే ఓ లాల్చీ పైజామా వేసుకుని లావుగా పెద్ద పొట్టతో అలా ఉంటారనుకున్నాను, మీరేంటి హీరోలా ఉన్నారు అని అన్నాడు. కొంచెం స్టైలిష్గా ఉండేవాళ్ళండి అప్పట్లో, ఇది 30 ఏళ్ల క్రితం మాట కదా. అతను ఇంకా ఆ విధంగా మా మధ్యన అనుబంధం ఏర్పడింది. మేము కలుస్తూ ఉండేవాళ్ళం. మనీ సినిమా అనేది వచ్చింది అప్పట్లో. వచ్చినప్పుడు దానికి కార్టూన్ పబ్లిసిటీ నాతోనే చేయించుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. అంటే మామూలు పబ్లిసిటీ కూడా కాదు అది. ఈ 24 షీటర్స్ హోర్డింగ్స్ ఉంటాయి కదా, పెద్దవి. అందరూ సినిమాలో యాక్టర్లని పెడతారు. అది హోర్డింగ్స్లో అందరు నటీనటుల్ని పెడతారు. పెద్దది ఓన్లీ నా కార్టూన్స్తో పబ్లిసిటీ చేశాడు. పెద్ద హోర్డింగ్స్, పెద్దవి 24 షీటర్స్ అనమాట. అది ఎవరు చేసుండరు ఇప్పటిదాకా. మనీ అనే సబ్జెక్ట్ మీద వేసినాం అనమాట. అది చాలా క్లిక్ అయింది, అతనికి కూడా చాలా నచ్చింది. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. అతను రామ్ గోపాల్ వర్మ అందరితో చెప్పేవాడు ఏమంటే, మల్లిక్ ఫ్యాన్ని నేనని. వాళ్ళు తిరిగి నా దగ్గరికి వచ్చి, హే రామ్ గోపాల్ వర్మ మీ గురించి అలా అన్నాడు తెలుసా, మీ ఫ్యాన్ అటు రామ్ గోపాల్ వర్మ అని. ఇంకో విషయం చెప్పిన, నా ఫ్యాన్ అయిన రామ్ గోపాల్ వర్మ, నన్ను అంత ఇష్టంగా పడే రామ్ గోపాల్ వర్మ, మనీ సినిమాకి నేను అంత పబ్లిసిటీ ఇచ్చాను కదా, ఆ పోస్టర్ డిజైన్స్ అవన్నీ చేశాను కదా, ₹1 కూడా నాకు పే చేయలేదు. ఈ విషయం వేరే వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళు అన్నారు, అతనికి డబ్బులు పే చేసే అలవాటు లేదు, ఎవరికి డబ్బులు ఇవ్వడు అని అన్నారు. బహుశా అతను ఏమనుకుని ఉంటాడంటే, నేను అవకాశం ఇవ్వడమే గొప్ప, అదే వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అని అనుకునేవాడేమో, మరి నాకు తెలియదు. ఇంకో విషయం ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ పదే నాతో ఒక విషయం అనేవాడు అనమాట. ఏంటంటే, ఏంటి మల్లిక్ గారు మీరు ఆ ఫీల్డ్లోనే అలానే ఉండిపోయారు, మీరు సినిమా ఫీల్డ్కి రావచ్చు కదా, ఆ ఫీల్డ్కి రండి మీరు, బాగుంటుంది అని అనేవాడు. ఒక్కసారి కాదు, చాలాసార్లు ఈ మాట అన్నాడు. రామ్ గోపాల్ వర్మ రెగ్యులర్గా మంచి మూవీస్ తీసేవాడు, చాలా సినిమాలు తీసేవాడు. ఈ మాట అన్నప్పుడు అతను ఇలా అనే కంటే, మల్లిక్ గారు మా సినిమాలో ఏమన్నా చేస్తారా, మీరు నాకు స్క్రిప్ట్ రాస్తారా, లేకపోతే ఏమన్నా యాక్ట్ చేస్తారా నా సినిమాలో అని అడగొచ్చు కదా. మీరు ఎందుకు రాలేదు అంటాడనమాట. ఇదే విషయం నేను కొంతమంది సినీ ఫీల్డ్లో వాళ్ళతో అంటే, వాళ్ళు ఏమన్నారంటే, అడగందే అమ్మాయినా పెట్టదు అని చెప్పారనమాట. రామ్ గోపాల్ వర్మ తన ఫీల్డ్లో గొప్ప కావచ్చు, కానీ నా ఫీల్డ్లో నేను గొప్పే కదా. నాకు ఎంతో ఈగో ఉంటుంది, అవునా కదా. ఈగో ప్రాబ్లం అని కాదనుకోండి, కానీ నాకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అతను అడగకుండా నన్ను అడగమంటాడు ఏంటని. రామ్ గోపాల్ వర్మ చాలా ఇంటెలిజెంట్ డైరెక్టరు, మంచి టెక్నీషియన్, చాలా మంచి టెక్నీషియన్. వ్యక్తిగతంగా కూడా అతను చాలా ఇంటెలిజెంట్. కానీ ఈ మధ్య ఉందిలే, కొన్ని సంవత్సరాలు అయింది, అతను పర్వర్టెడ్ ఇంటెలిజెన్స్ అయిపోయింది అతనిది. తాగి అమ్మాయిలతో డ్యాన్సులు చేయడం, ఆ వీడియోలు తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టడం, ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తూ
ఎవరో అమ్మాయి అంతే, ఈయన స్టేచర్ ఏంటి వాళ్ళ స్టేచర్ ఏంటి, ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేసి నీ సీట్ చాలా బాగుంది, ఈ విషయం నీకు ఎవరైనా చెప్పారా అని అడగడం. తర్వాత ఇంకో అమ్మాయి కాళ్ళ దగ్గర కూర్చుని ఆ అమ్మాయి కాళ్ళు ఒళ్ళో పెట్టుకుని, తర్వాత ఆ అమ్మాయి కాలి బొట్టను వేలు నోట్లో పెట్టుకుని ఏంటంటే పిచ్చి వీడియోలన్నీ చేయడం, అవి సోషల్ మీడియాలో పెట్టడం. ఇది నేను చెప్పింది ఇంకా కొంచెమే, ఇంకా ఘోరమైన వీడియోలు పెడుతున్నాడు అతను. చెప్పడానికి కూడా బాగుండదు. ఏంటి ఒకప్పుడు ఇది ఎంత మంచి డైరెక్టరు, నేను ఎంతగా అభిమానించేవాడిని, ఇలా తయారయ్యాడేంటి, ఇలా అయిపోయాడేంటి పాపం. నాకు నిజంగానే చాలా బాధ అనిపించేది. తట్టుకోలేక ఒకసారి వాట్సాప్లో అతనికి మెసేజ్ చేశాను అనమాట. మీ ఇమేజ్ అంతా పాడైపోతుందండి, మీరు ఇవన్నీ మానేయండి, వద్దు అని చెప్పి. అందరు తిడుతున్నారు కూడా అలా అని చెప్పాను. చెప్తే దానికి ఆయనేమో చాలా సీరియస్గా రిప్లై ఇచ్చాడు. ఏంటంటే మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చేసుకుంటానని. నాకు కోపం వచ్చింది. ఎందుకంటే మా మధ్యన 30 ఏళ్ళ పైన అనుబంధం ఉంది. వాళ్ళెవరు, నిన్న కాక మొన్న వచ్చిన అమ్మాయిలు, అది కూడా ఆయన కూతురు వయసు కంటే తక్కువ ఉండే వయసు ఉన్నవాళ్ళు. నాకు ఎందుకో ఇంక అనిపించింది, నాకు అవసరం ఆయనతో టచ్లో ఉండడం, అదంతా వద్దనిపించింది. నేను వాట్సాప్లో అతన్ని బ్లాక్ చేసేసాను, నాకు అక్కర్లేదు. అయినా ఎవరి తలరాతలు ఎవరు మార్చగలరు చెప్పండి, వాళ్ళు అనుభవించాల్సిందే, వాళ్ళ కర్మ అంతే.